అవ్వకు తెలీదా? సాతానుకు తెలీదు. దేవుడు ఏమేమి చెప్పాడో ఆ విషయం తెలీదు. ఆ విషయం తెలుసుకోవాలంటే ఏం చేయాలి? అవ్వమ్మతోనే ఆ విషయం రాబట్టాలి. అర్థమైందండి? ఇప్పుడు సీక్రెట్ చెప్పేసింది. ఏమని చెప్పింది? జీవ వృక్ష ఫలము తినకూడదు. ఆలోచన చేద్దాం. జీవ వృక్ష ఫలము తినమనా నువ్వు నిశ్చయముగా చచ్చేదవు. చచ్చిపోయారా ఆదమవ్వలు? చెప్పండమ్మా. మరి ఎందుకు అబద్ధమా? దేవుడు చెప్పిన మాట అబద్ధమా? అంటే ఏంటి? అంటే ఏంటి? అమ్మగారు మీరు చెప్పాలండి, స్టేజ్ మీద ఉన్నవాళ్ళు. అంటే ఏంటి? లోపల ఉన్న ఆత్మ చచ్చింది. ఏంటమ్మా? లోపల ఉన్న ఆత్మ చచ్చిపోయింది. కాబట్టి ఈ స్త్రీ ఏమన్నాడు? దేవుడు చెప్పిన మాట చూద్దాం. మాట ఏమన్నాడు? ఆ జీవ వృక్ష ఫలములలో ఏది కూడా తినవద్దు అన్నాడు. ఒక్కసారి చూడండి, చదువు. ఎక్కడ? చదవండి. దేవుడైన యెహోవా నిశ్చయముగా తినవచ్చు. ఇప్పుడు ఇదే మాట్లాడుతుంది. అమ్మమ్మ కూడా ఇదే చెప్పింది. అయితే మంచి చెడ్డలు తెలివినిచ్చు వృక్ష ఫలమును తినకూడదు. తినుదింపున నిశ్చయముగా చచ్చదవని నరునికి చెప్పిన ఆజ్ఞ, దేవుని యొక్క ఆజ్ఞ. అంటే ఏంటి? అప్పుడప్పుడు తినొచ్చు, అప్పుడప్పుడు తినకూడదని అర్థమా? దేవుని యొక్క ఆజ్ఞ అంటే ఆజ్ఞ, అది ఖచ్చితంగా నెరవేర్చాలి. కాబట్టి వీరికి ఆహారములకు ఏమైనా కొరతగా ఉందా? ఆకలికి సరిపోని పళ్ళు ఉన్నాయి కదా, అన్ని పెట్టడా లేదా? ఏదేదో తోటలో సమస్తము ఉన్నాయా లేవా? ఏమేమి ఉన్నాయండి? జంతువులు ఉన్నాయి తినడానికి, పక్షులు ఉన్నాయి, నీళ్ళలో రాకుతూ ఉన్న ప్రతి జీవచరాలు ఉన్నాయి. ఇవన్నీ తిను అన్నాడు దేవుడు. ఇంకేమన్నాడు? ఈ వృక్ష ఫలములన్నీ కూడా తినమన్నాడు. ఇప్పుడు ఏది ఆపమన్నాడు? అదొకటే, జీవ వృక్ష ఫలం. ఇప్పుడు ఇది రాబట్టిందా లేదా? అది ఆన్సర్ రాబట్టిందా లేదా? రాబట్టింది. ఇప్పుడు దేవుని యొక్క ప్రణాళిక ఏమైతే ఉందో దాన్ని పతనం చేయాలి అంటే ఇప్పుడు